జగన్మోహన్ రెడ్డి హయాంలో అయినా ఇప్పుడైనా ఇప్పుడు ఈ స్లాబులు తగ్గించడం వల్ల జీఎస్టీ రూపంలో ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఏమైనా తగ్గుతుంది? అంటే ఇక్కడ ఒక 4-5 నెలలు ట్రబుల్ ఉండొచ్చండి. ఇదివరకు మనకి 17 నుంచి 18 రకాల పనులు ఉన్నాయి. అవును. సర్వీస్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని చెప్పి, కస్టమ్స్ ట్యాక్స్ అని చెప్పి, ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి, మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పేసి ఇట్లాంటి రకరకాలు ఉండేది. ట్యాక్స్ 18 రకాలు ఉండేది. 18 రకాల ఆఫీసర్లు మన మీద దౌష్టికం చేస్తుండేవాడు. ఎప్పుడు ఎవడొచ్చి రైడ్ చేస్తాడో తెలియదు. రైడ్ చేసినోడు ఏదో ఒక కారణం చెప్పి పెనాల్టీలు వేస్తూనే ఉంటాడు. పైగా మళ్ళీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. వ్యాపారస్తుడు ఎంతగా సంక్షోభంలో పడ్డేవాడు ఒక గుమస్తాగా పనిచేసిన విధంగాను నేను చూసా. కొన్ని షాపుల్లో గుమస్తాగా పనిచేయడం. మా నాన్న షాప్ నడిపాడు కాబట్టి అది చూసా నేను. ఆయన గుమస్తా చేసి తర్వాత షాప్ నడిపినప్పుడు అది చూసా. ధరలు ఎలా పెరుగుతాయి, ఎలాగంటే మనకి ఒరిజినల్ సంపాదన కంటే షాపులో గుమస్తాలకు ఇచ్చే జీతానికంటే కూడా లంచాలు ఎక్కువ ఇవ్వాలి. పన్ను కట్టేదానికంటే కూడా లంచాలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది. నెలకి ₹1 కోటి వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడు అట్లీస్ట్ 3 నుంచి 4 లక్షల లంచాలు పెట్టాల్సి వచ్చింది. చీఫ్ అండ్ బెస్ట్ ఒక నెలలో 1 లక్షకి తక్కువ అవ్వాలి, అంత కట్టాల్సి వచ్చేది. తూనికలు కొలతోళ్ళు అంటారు, సేల్స్ ట్యాక్స్ వాళ్ళు అంటారు, ఎక్సైజ్ వాళ్ళు అంటారు, ఏదో పేరు చెప్తారు. అసోసియేషన్ వాళ్ళు దిగుతారు రంగంలోకి. వీళ్ళు వచ్చి రైడ్ చేయగానే సార్ మేము మాట్లాడతాం సార్ అంటారు. వీళ్ళు